గడిచిన వారం ఈ వారం పోల్చుకోండి, ఏమాత్రమైన డెవలప్ అయ్యారా? వినే విషయాల్లో కాదు. మీరు వింటారు, బాగానే వింటారు. వినడం ద్వారా మీకేం కలుగుతుందయ్యా? వినడం ద్వారా మీకేం కలుగుతుంది? మీరు విన్న విషయాలు మీ జీవితంలో కనిపించకపోతే వినడం ద్వారా ఏం కలిసి వస్తుంది నీకు? యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? నీవు నిజంగా తండ్రి కుమారుడు అయితే నేను ఎలా తెలుసుకోవాలని అడిగారు. యోహాను శిష్యులు వచ్చారు యేసుక్రీస్తు వారి దగ్గరికి. వచ్చి ఏమన్నారు? నీవేనా క్రీస్తువి? కెన్ వి గెట్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ సైడ్ అని అడిగారు. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేను ఒక మ్యాజిక్ చేద్దాను చూడు అన్నారా? మరేమన్నారు? నేను చేసే పనులు, నా సక్రియలు మీకు ఏమవుతుందో తెలుసా? సాక్ష్యం ఇస్తాయి. నేను ఎవరు కుమారుణ్ణని? దైవ కుమారుణ్ణని సాక్ష్యం ఇస్తాయి. నేను దైవ కుమారుణ్ణని సాక్ష్యం ఇచ్చేవి ఏంటో తెలుసా? నేను ధరించుకున్న శరీరం కాదు, తండ్రి నాకు ఇచ్చిన క్రియలు. ఆ క్రియలే నా కోసం సాక్ష్యం ఇస్తున్నాయి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇన్ని వాక్యాలు విని మీరు హృదయంలో పెట్టుకుని ఏ పని చేయకపోయి దేనికి ఉపయోగపడకపోతే, గడిచిన వారానికి ఈ వారానికి మనకి మార్పు రాకపోతే, మనం డెవలప్ అవ్వకపోతే, ఇప్పుడు యోహాను కాదు శిష్యులు వచ్చేది, యోహాను శిష్యులు కాదు మన దగ్గరికి వచ్చేది, దేవుని దూతలే డైరెక్ట్గా వచ్చి అడుగుతారు. ఏది నీ డెవలప్మెంట్ అని అడుగుతారు. నువ్వేం చెప్పాలంటే, క్రీస్తులాగా ఇదిగో అయ్యా, నా పనులను బట్టి మీకు అర్థం కావాలి, నేను క్రీస్తు కుమారున్న కాదా, నేను తండ్రి కుమారున్న కాదా మీకు అర్థం అవ్వాలి, నేను క్రీస్తు వెంబడించేవాడినా కాదా మీకు అర్థం కావాలి, నా పనులు బట్టి చెక్ చేయండి వచ్చానన్నాడు చెప్పగలగాలి. అంతేగాని నేను ఇప్పుడు కానికి ఇస్తానండి, ప్రార్థన చేసుకుంటానండి, అయిపోయింది అంటారంటే కుదరదు. అలాంటి డమ్మీ యాక్టింగ్లు ఇక్కడ చేయకూడదు. దానియేలు గారితో చూడండి, రాజుల దగ్గరికి వెళ్ళి మాట్లాడగలుగుతున్నాడు. రాజులు కాదు కదా, పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేకపోతున్నాం. మనం ఏం చెప్పాలి మీకు? చెప్పండి, ఏం చెప్పాలి? ఎన్ని వాక్యాలండి నిజంగా. నేను చెప్పుకున్న వాక్యాలు నేను కూర్చుంటేనే నేనే పరవశం అయిపోతాను, పరిగెట్టాలని కసి వచ్చేది నాకు. ఏం చేయాలి? అరే నేను కొద్దిగా నేర్చుకున్నా, సంవత్సరం అయింది నేను సేవలోకి వచ్చి, సంవత్సరంలోనే నేను దేవుని కోసం ఇంకా పని చేయట్లేదని నేను కృంగిపోతాను. నేను బాప్తిజం తీసుకుని సుమారు 2 సంవత్సరాలు కూడా అవ్వట్లేదు. ఏం చేయాలని నలిగిపోతాను నేను. ఈ మనసు అర్థమైన తర్వాత రోషం పుట్టుద్ది, రక్తం ఉడికిపోద్ది. ఇన్ని సంవత్సరాలుగా వాక్యాలు వింటున్నారు, బాప్తిజాలు తీసుకున్నారు, కూర్చున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు. ఏమాత్రమైన ప్రయోజనం ఉందా? ఏమాత్రమైనా? పలానా నీ వల్ల దీని వల్ల నీకు ప్రయోజనం జరిగింది అనగా, నీ వల్ల కొంతమంది రక్షించబడ్డారా? నీ లిస్ట్ చూపించండి ఒకసారి. దానియేలు ద్వారా రాజ్యం కాపాడబడింది. ఆ రోజు దానియేలు నుంచి చూడడం ద్వారా ఈరోజు ప్రపంచానికి క్రీస్తు ఎవరో పరిచయం అయ్యాడు. దానియేలు నుంచున్నాడు, దేవుని కోసం నిలబడ్డాడు, ఒక్కడైన వ్యక్తి నిలబడ్డాడు. అన్ని ఇబ్బందుల్లో, ఇరుకుల్లో కూడా తను నలిగిపోయాడు, అయినప్పటికీ నిలబడ్డాడు. చివరికి అనేక మందికి ఈరోజు హిస్టరీలో మిగిలిపోయేవాడిగా అయిపోయాడు. ఏ హిస్టరీ అయినా చూడండి మీరు కావాలంటే. మీరు అనుకుంటారు ఇది మత సంబంధమైన విషయం అని మీరు అనుకుంటారేమో, కానీ చరిత్ర చదివితే ఇది ఆ చరిత్రలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైతే నిజమే, దానియేలు అనే ఒక ప్రవక్త ఉన్నాడన్న విషయం మీకు అర్థమవుతుంది. తన జీవితం ఈరోజు ఎంతమందికి స్ఫూర్తి చేశాడు. తను నమ్ముకున్నప్పటి నుంచి తన కాలము ముగించేంత వరకు కూడా నిలబడ్డాడు. ఓ రోజు మనకు బాగుంటే ఓ రోజు బాగోం. మనం ఈరోజు తింటే రేపు మళ్ళీ